నమస్కారం ఈనాటి వార్తలకు స్వాగతం। శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు పరోక్షంగా ఆర్జిత సేవలు చేసుకునే అవకాశం కల్పిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ కరోనా వైరస్ నివారణలో భాగంగా మార్చి 20వ తేదీ నాటి నుంచి భక్తులకు దర్శనములు మరియు ప్రత్యక్షంగా పాల్గొను అన్ని ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేసిన కారణంగా భక్తుల సౌకర్యార్థం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతిరోజు శ్రీ స్వామివారి అమ్మవార్ల రుద్రాభిషేకం, మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, నిత్య కళ్యాణం, చండీ హోమం, రుద్రహోమం, అర్చన, దీపారాధన, శనీశ్వర స్వామివారి అభిషేకం, శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవలు పరోక్షంగా భక్తుల పేరుపై వారి గోత్రనామాలతో ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకోవడంతో నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రారెడ్డి తెలియజేశారు। దీంతో ఈ స్వామివారిలా ప్రత్యేక పూజలు పరోక్షం పైన భక్తుల సేవ చేసుకునే మహద్భాగ్యం కలిగింది। దక్షిణానికి వస్తా ఉంటాడు లాంగ్రా ఇదారా రిపోర్టర్ సాక్షి రిపోర్టర్ ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది। మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్దోన్ గ్రామ సమీపంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి। ఈ ఘటనలో ఒక ఎస్ఐతో పాటు నలుగురు అక్కడికక్కడే మావోయిస్టులు మృతి చెందారు। కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి AK-47, 2 315 బోర్ రిఫైల్స్, ఒక SLR ఆయుధం స్వాధీనం చేసుకుంటున్నట్లు రాజ్నందగాన్ SP DGN బాగోల్ తెలిపారు। విశాఖలో పెను విషాదానికి కారణమైన LG పాలిమర్స్ పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు। LG పాలిమర్స్ ని అక్కడి నుంచి తరలించాలని నినాదాలు చేస్తూ పరిశ్రమ వద్ద ధర్నాలు దిగారు। కంపెనీలతో కుమ్మక్కై తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆరోపించారు। ఈ సందర్భంగా పలువురు వెంకటాపురం గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। బలవంతంగా వాహనాలకు ఎక్కించి అక్కడి నుంచి తరలించారు। LG పాలిమర్స్ ని మూసివేయడమే సమస్యకు తక్షణ పరిష్కారమని వెంకటాపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు। సీఎం జగన్ తమ గ్రామంలోకి వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలించాలని కోరారు। కరోనా భయం వల్ల బంధువులు కూడా ఇంటికి రానివ్వడం లేదు। ప్రమాదం తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు। ప్రాణాలను డబ్బుతో ముడిపెట్టడం సరికాదు। ఎవరు గట్టిగా మాట్లాడినా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు। న్యాయమైన నిజమైన చాలా అవసరమైనటువంటి ప్రకటన। ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు విశాఖ ప్రజలు। కేవలం ఈ గ్రామాలు అనుకున్నారు, ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ ప్రకటన చూస్తున్నారు ఈ కంపెనీ తరలింపుకు ప్రకటన వస్తుందని। అందుకనే 2 రోజులు కమిటీ వేశారు। ఆ కమిటీ కూడా ఇక్కడ విస్తృతంగా పరిశీలన చేసింది। బయట నుంచి కూడా సెంట్రల్ కమిటీలు వచ్చాయి। ఈ రోజు గ్యాస్ స్టేషన్ కూడా ఏకైక ఎజెండా, ఒకటే ఎజెండా। ఈ రోజు నష్టపరిహారం గురించో లేదా కాంపన్సేషన్ గురించో కాదు,
మనకి శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఈ కంపెనీ తరలింపు ప్రకటన కోసం మాత్రం ఈరోజు మేమందరం ఎదురు చూస్తున్నాం. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదంలో అస్వస్థకు గురైన కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులు. బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యేలు చినరాజప్ప, అచ్చెన్నాయుడు, గణేష్ కుమార్, వెలగపూడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు. అందరికీ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు ఉపయోగించి ఈ సంఘటనలో ఏ ఒక్కరు కూడా నష్టపోకూడదు, వారికి అన్ని విధాలా సహాయం చేయండి, వారికి భోజనం పెట్టండి, వారికి సౌకర్యాలు ఇవ్వండి అని చెప్పి మొన్న ఈ సమయంలో ఆదేశాలు ఇచ్చి వెళ్ళారు. నేను మంత్రులకు అడుగుతున్నాను, 48 గంటలైంది, మీరేం చేశారు? ఎక్కడైనా శిబిరాలు ఏర్పాటు చేశారా? ఎక్కడైనా మీరు భోజనాలు పెట్టారా? శిబిరాలు ఏర్పాటు చేసి భోజనాలు పెడితే ఇన్ని వేల మంది, లక్షల మంది రోడ్ల మీదకి ఎందుకు వచ్చారని నేను అడుగుతున్నాను. బీచ్లో ఎందుకు పడుకున్నారని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు విశాఖపట్నం నగరం ఒక ప్రాణిక్ రియాక్షన్ కలిగిందంటే మీ మీద నమ్మకం లేకపోవడం వల్ల, మీరు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకపోవడం వల్ల ఈరోజు ప్రజలలో నమ్మకం పోయింది. ఎప్పటికైనా సరే ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించి ఆ గ్రామాల ప్రజలకి ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి మంచి సౌకర్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటి? జరిగిన సంఘటనకి ఒక్క నిమిషంలోనే విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి గారికి అతి ప్రామైనటువంటి నగరం, అతి ఇష్టమైనటువంటి నగరం. సంఘటన జరిగిన తర్వాత ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకు గురై వెంటనే విశాఖపట్నం వెళ్ళాలని అన్ని విధాల ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడికి రావడానికి పెర్మిషన్ రాలేదు. అందుకే మేమందరం కూడా, నేను, మా సీనియర్ నాయకులు చినరాజప్ప గారు, అయ్యన్న పాత్రుడు గారు, రామానాయుడు గారికి ఒక టీముకి పంపించారు. మేము పలకరించాం. ఇంకా పరిస్థితులన్నీ కూడా గమనించి పార్టీకి ఒక రిపోర్ట్ కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం. ఏది ఏమైనా సరే ఈ సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదని నేను అంటున్నానంటే, ఏదో నేను తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష సభ్యుడిగా కాదు, ఈరోజు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇంటర్ఫీర్ అయ్యింది. ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషను ఇంటర్ఫీర్ అయ్యింది. నిన్ననే గ్రీన్ ట్రిబ్యునల్ ఇంటర్ఫీర్ అయ్యి తీర్పిచ్చింది. వెంటనే 50 కోట్లు మీరు కట్టించండి, దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపండి అని. అందుకే కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, ప్రధానమంత్రి గారికి, ఈ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారు కమిటీ వేశారు. ఎవరికి వేశారు? ఐఏఎస్ ఆఫీసర్లకి వేశారని మేము తప్పు పట్టడం లేదు. వారి డ్యూటీ వారు చేయాలి. కానీ ఈ సంఘటన పట్ల ఎవరికి కమిటీ వేయాలంటే, ఇందులో నిష్ణాతులైనటువంటి సైంటిస్టులకు వేయాలి, ఇందులో నిష్ణాతులైనటువంటి డాక్టర్లకు వేయాలి, ఇందులో అనుభవం కలిగినటువంటి వ్యక్తులకి కమిటీ వేసి జరిగినటువంటి సంఘటన, ప్రస్తుతం ఎంత నష్టం జరిగింది, రేపు మధ్యలో ఎంత నష్టం జరుగుతుంది, రేపు చివరిలో ఎంత నష్టం జరుగుతుందో క్రోడీకరించే వ్యవస్థని కమిటీగా వేయాలి తప్ప అధికారులకేసి తూతూ మంత్రంగా చేయడం భావ్యం కాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఈ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒత్తిడి వల్లే ఇది తెరిచారని, ఎందుకంటే వారి పరిశ్రమలకి రా మెటీరియల్ కావాలి కాబట్టి, ఆ రా మెటీరియల్ ఇక్కడే తయారవుతుంది కాబట్టి ప్రభుత్వంలో సహకారం ఉన్నటువంటి కొంతమంది పెద్దల సహకారంతో దీనికి తెరిచినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి వాస్తవమా అవాస్తవం మనకు తెలియదు. ఇవన్నీ బయటపడాలంటే, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలంటే సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఆ దర్యాప్తు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తూ మా యొక్క సంతాపం తెలియజేస్తున్నాం. బాధితులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎప్పటికే
ఈ నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జరిగినటువంటి ఒక్క సెకండ్లోనే యాక్టివ్ అయి మా వంతు సహకారం అందించామని ఈ సందర్భంగా తెలియచేస్తూ సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. మరి ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదు. ఇప్పటికే మరి అప్పుడప్పుడు ఈ రాష్ట్రంలో మరి సరైన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సరైన మరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ముందుగా మరి ఇలాంటి సంఘటన లేకుండా భారతదేశ వ్యాప్తంగా మరి చూడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు అదే రోజుని ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. కేంద్రం కలగ చేసుకుని మరి ఇలాంటి ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చెక్ చేసి మరి లైన్లో పెట్టవలసిన బాధ్యత కేంద్రానికి కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా రోజు సంఘటన మరి మా నాయకులు ఇమీడియట్గా మాకు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా స్పాట్లోకి రావడం జరిగింది. మా పార్టీ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమీడియట్గా తెలుసుకుని కేంద్రాన్ని లెటర్ రాసి రావాలని ప్రయత్నం చేశాడు. ఆయనకి పర్మిషన్ రేపడం మమ్మల్ని కూడా ఈరోజు వెళ్ళమని చెప్పి ఆదేశ ప్రకారం మేము అందరం రావడం జరిగింది. మేము హాస్పిటల్కి వచ్చాం. మరి హాస్పిటల్ వచ్చిన తర్వాత మేము లోన తల్లిదండ్రులతో మాట్లాడాం. పిల్లలు ఒక దారి అయిపోయారు, తల్లి ఒక దారి అయిపోయారు. ఎందుకంటే ఇలా సంఘటన జరిగినట్టు అర్ధరాత్రి జరిగింది కనుక మరి పిల్లలు పక్కన పడిపోయినప్పుడు తల్లి లోకలు పడిపోయినప్పుడు పిల్లలందరినీ కూడా పోలీసులు కానీ పక్క వాళ్ళు కానీ తీసుకొచ్చి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. తల్లిదండ్రులు ఒక హాస్పిటల్లో చేశారు. అలా కలుగటానికే 2 రోజులు పట్టింది. ఇప్పుడే చెప్పారు వాళ్ళందరూ కూడా. చాలా బాధాకరం. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు రికవర్ అవుతున్నారు కానీ వాళ్ళందరూ కూడా పెర్మనెంట్గా టెస్టులు చేసి ఏంటి పరిస్థితి అనేది హిస్టరీ వీళ్ళందరూ కూడా ఈ గ్యాస్ దాంట్లో ఎవరైతే బాధితులు వాళ్ళందరికీ కూడా రికార్డు తయారు చేయవలసిన బాధ్యత హాస్పిటల్ మీద ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, ఏ ప్రాబ్లమ్స్ వస్తుందో తెలియదు. అని చేత చేయవలసిన బాధ్యత ఉంది. అలాగే ట్రీట్మెంట్ కూడా బాగా చేయవలసిన బాధ్యత ఉంది. అలాగే ఈరోజు కళ్ళు కూడా ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు ఇందులో ఒకరు కూడా చూసాం మేము. మరి స్పెషలిస్ట్కి పంపించారు. కళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పడం జరిగింది. ఆ రోజు సంఘటన బాధ వాళ్ళందరూ కూడా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బాధ చెప్తుంటే మాకు చాలా బాధ అనిపించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇలా ఫ్యాక్టరీని కూడా ఫ్యాక్టరీని మార్చాలని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా ఇలా ధర్నా చేస్తున్నారు. మేము కూడా అక్కడికి వెళ్తాం. అయితే పెద్ద ఎత్తున దీనికి కారణం ఏంటంటే ఇలాంటి సంఘటన జడిసిపోయారు అందరూ కూడా. ఎందుకంటే చాలా ప్రమాదం అయిపోయింది. ఇది అర్ధరాత్రి జరిగిందని జడిసిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండకూడదని చెప్పి డిమాండ్ చేస్తారు. మేము కూడా తెలిసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా రెడ్ జోన్ గా ఉన్నందున వ్యాపారులకు నిర్మాణ రంగ సంస్థ యజమానులకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మల్కాజ్గిరి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించబడింది. రక్షితమూర్తి డీసీపీ మల్కాజ్గిరి నేటి నుండి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మాస్క్ లేకుండా ఎవరైనా బయట తిరిగితే 1000 రూపాయల జరిమానా. నిర్మాణ రంగ సంస్థకు సంబంధించిన వారి వద్ద ఉన్న కూలీలతోనే నిర్మాణం చేపట్టాలన్నారు. బయట ప్రాంతం కూలీలకు అనుమతి లేదన్నారు. ఐటీ రంగానికి సంబంధించి 33% ఉద్యోగస్తులు మాత్రమే విధులు నిర్వహించే విధంగా చూసుకోవాలన్న ఉద్యోగస్తులకు వ్యక్తిగత వాహనాలు లేకుండా సంస్థ బస్సుల ద్వారా ప్రయాణించాలి అన్నారు. సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూస్ అమలవుతుందని, కాబట్టి వ్యాపారులు ఉద్యోగస్తులు సాయంత్రం 6 గంటలలోపు పనులు ముగించుకొని తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. Because if you have 10 workers, 10 bikes మీద వస్తే it will cause lot of problem of traffic. ఒకటి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వస్తే 1 బస్లో they can come or some hired vehicle. So you all have to coordinate with the SHOs for that. But if we find వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు with laborers coming from outside without the knowledge, అట్లాగని ఉంటే కేసెస్ అవుతుంది. తర్వాత we have lot of చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, తర్వాత నాచారాం ఇండస్ట్రియల్ ఏరియా. సో అదన్నీ కూడా వీఆర్ ఓపెనింగ్ ఇట్ లైక్ టౌన్షిప్స్, SEZs అదన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ అది కానీ వీ హ్యావ్ యాక్సెస్ కంట్రోల్ ఉండాలి. అంటే ఈ యాక్సెస్ కంట్రోల్ ఏమిటంటే థర్మల్ స్కానర్స్ ఉండాలి. ఓకే, సో దట్ దే షుడ్ హ్యావ్ అ చెక్ ఆన్ దేర్ టెంపరేచర్. అండ్ తర్వాత ఆల్ ద వర్కర్స్ షుడ్ హ్యావ్ మాస్క్స్ అండ్ గ్లవ్స్ బికాస్ కొన్ని వీఆర్ హ్యాండ్లింగ్ ఐటమ్స్, సో దే డోంట్ వాంట్ దోస్ ఐటమ్స్ టు బీ హ్యాండిల్డ్ బై ద వర్కర్స్. సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ గ్లవ్స్. And manufacturing units of essential goods, packing industry, tarvata manufacture of IT hardware, medical devices, idi anniki permission icham. But again idi annini shift base lo pani cheyali and social distancing lo pani cheyali. Idi regular ga mana vallu velli check kuda chestaru. And if they find violations, mana drishtiki already konni units vachindi industrial units lo వాళ్ళ మీద కేసెస్ కూడా జారీ చేశాము. బికాజ్ వీఆర్ ఫైండింగ్ దట్ అక్కడ వర్కర్స్ అందరూ మాస్క్ లేదు, సోషల్ డిస్టెన్సింగ్ లేదు. సో అట్లాగని మన దృష్టికి వస్తే మేము ఇమ్మీడియట్లీ కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము అండ్ గవర్నమెంట్కి కూడా రాస్తున్నాము దట్ ఈ యూనిట్స్ని బంద్ చేస్తేనే బెటర్ అని.
సో డోంట్ అలౌ దట్ సిచ్యువేషన్ టు కమ్. ప్లీజ్ ఫాలో దీస్ రూల్స్. తర్వాత ఈ రెడ్ జోన్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయితే వీ అలౌడ్ అదర్ దెన్ ఎసెన్షియల్ కమోడిటీస్ హార్డ్వేర్ షాప్స్ టు బీ ఓపెన్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ షాప్స్ టు బీ ఓపెన్. అండ్ ఆల్సో ఇప్పుడు అగ్రికల్చర్ కూడా పని స్టార్ట్ అయింది. సో ఈ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ మెషినరీ ఆ షాప్స్ ఆర్ ఆల్సో ఓపెన్. బట్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద కన్స్ట్రక్షన్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ ఎవరు ఉన్నారో టు నాట్ అలౌ కమింగ్ అవుట్ ఫర్ స్మాల్ ఐటమ్స్. మేబీ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒక లిస్ట్ తీసుకొని one person can come and take all the requirements and go. Not individually ఒక పెయింట్ బాక్స్ కావాలి, one సిమెంట్ బాక్స్ కావాలి అట్లాగే ఉండకూడదు. Too much of commuting just for small items should be discouraged. So beginning of the day లోనే వాళ్ళు or end of the day they'll know next day requirement ఏముంది. సో అన్ని లిస్ట్ చేసి టేక్ దోస్ ఐటమ్స్ అండ్ గో. అప్పుడు కూడా మనకి కూడా ఈజీ ఉంటుంది టు డూ చెక్కింగ్. రెడ్స్ ఫర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఓన్లీ. So again will be groceries, medicines and toiletries, essential commodities ఇప్పటి వరకు ఏముందో. IT companies and ITES ఏముందో they are also allowed in red zone with 33% of their strength. 33% of their strength. సో ఇప్పుడు 33% of the strength ఎలాగే చెక్ చేయాలి అంటే it will be very difficult. సో ఈ స్ట్రెంగ్త్ని కూడా they should hire buses and move around. Like for example 200 ఉంటారు ఒక కంపెనీలో, ఐటీ కంపెనీ. సో 33% అంటే నియర్లీ 66. సో 66 vehicles on the road will be very difficult for us to check. And whether వాళ్ళు 33% లేదా కూడా మనకి చాలా ఇబ్బంది అవుతుంది టు చెక్. సో బస్సెస్ని హైర్ చేయండి. ఒక 2 buses ఉంటే 60 people can fit in. సో 30. That will be easier for us also to check. Okay. And తర్వాత రెడ్ జోన్ అంటే రెస్టారెంట్స్ ఆర్ క్లోజ్డ్, మనకి barber shops are closed, spas are closed and salons are closed. Taxis, cabs, autos వీళ్ళు కూడా are banned in the red zones. Okay. And ఇప్పుడు migrant laborers and regularly you are seeing lot of movement of people from other districts, other states. So since it is a red zone manaki, we are keeping a close check on the people who are entering our district. సో వేరే డిస్ట్రిక్ట్ నుంచి మన డిస్ట్రిక్ట్కి ఎంటర్ అవుతుంటే ఆర్ వేరే స్టేట్ నుంచి మన డిస్ట్రిక్ట్కి ఎంటర్ అవుతుంటే అట్ ద డిస్ట్రిక్ట్ బార్డర్స్ దే ఆర్ బీయింగ్ చెక్డ్. లైక్ ఇప్పుడు మనకి కేపాల్ దగ్గర గట్ కేసర్లో దెర్ ఇస్ అ డిస్ట్రిక్ట్ బార్డర్. సో అక్కడ మెడికల్ టీమ్ అలాంగ్ విత్ రెవెన్యూ టీమ్ ఆర్ చెకింగ్ రెగ్యులర్లీ. అండ్ అందరినీ హోమ్ క్వారంటైన్కి పెడుతున్నాం. దట్ ఈస్ విత్ దేర్ అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి టెంపరేచర్ అని చెక్ చేసి ఇఫ్ దే డోంట్ హ్యావ్ సిమ్టమ్స్ then they are being home quarantined. Symptoms ఏమైనా ఉంటే then we are referring to the medical team to take the next step of action. సో అట్లాగే వాళ్ళు రోజు మనకి చెక్ చేసి లోపలికి వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ స్ట్రిక్ట్లీ హోమ్ క్వారంటైన్. సో ఎట్టి పరిస్థితిలో దే షుడ్ నాట్ వైలేట్ దట్ రూల్. సో అది మన దృష్టికి వస్తే we'll immediately book cases on them. So when they're not able to stay at home, we'll request the government and collector to shift them to state-run quarantines. Okay, so this is very important because మనకి చాలా కంప్లైంట్స్ వస్తుంది దట్ మొన్న వీళ్ళు తమిళనాడు నుంచి ఇద్దరు వచ్చారు బట్ వాళ్ళు బయట తిరుగుతున్నారు అని మన దృష్టికి వస్తే it will be very serious action will be taken. Home quarantine is compulsory for 14 days whoever enters into this district. Is there any number to contact you regarding any migrant came from other district or area and is COVID helpline number undi. I will give you that helpline number. Adi mana commissionerate the helpline number. It is a 24/7. So adiki meeru chapte that ee area lo or ee building or you know those names, apartment name or house name, iste immediately our team will go. And every day ఇప్పుడు మన దగ్గర అక్కడ రిజిస్టర్ కూడా మెయింటైన్ అయి ఉంటుంది చెక్ పోస్ట్ దగ్గర. ఆ లిస్ట్ కూడా మన దగ్గర వస్తుంది. సో వీ నో హూ ఇస్ ఎంటరింగ్, వీ నో హూ ఇస్ బీయింగ్ హోమ్ క్వారంటైన్. సో మన బీట్ పోలీస్ అండ్ ఆల్ ఇస్ ఆల్సో చెకింగ్. బట్ పబ్లిక్కి ఆల్సో ఇట్లాగే వస్తే దట్ దే ఆర్ మూవింగ్ అరౌండ్ వెరీ క్యాజువలీ అవుట్ సైడ్ దేర్ హౌసెస్, ఇమీడియట్లీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు అవర్ నోటీస్. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. కరోనా ఎఫెక్ట్ కారణంగా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన ఈ తరుణంలో
తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందరికంటే ముందుగా లాక్డౌన్ విధించి దేశానికి ఆదర్శవంతమైన కేసీఆర్ ప్రజల ప్రాణాలే ముఖ్యమని తెలిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ధర్మపాడు గ్రామంలో రామ్కో కర్మాగారం ముందు ఆందోళనకు దిగిన వలస కార్మికులు ఎల్ఎన్టీ సంస్థలో పనిచేస్తున్న 1500 మంది కార్మికులు తమ స్వస్థలాలకు పంపాలని ఉదయం నుంచి ఆందోళన. కార్మికులతో మాట్లాడుతున్న స్థానిక పోలీసులు అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూరు గ్రామానికి చెందిన పర్ల ఆంజనేయులు అంజీ 22 సంవత్సరాలు అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి డ్రైనేజీలో వేశారు. ఆంజనేయులను గత బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన అమ్రాబాద్ పోలీస్ విచారణ చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లభించలేదని అనంతపురం వరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోయడానికి మిషన్కు గంటకు 1800 రూపాయలు ఉంటే దళారులు 2300 తీసుకుంటున్నారని, తాము కష్టపడి పండించిన ధాన్యానికి మాత్రం గిట్టుబాటు ధర పలకడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయా కట్టు రైతులను సిపిఐ నాయకులు పరామర్శించారు. ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని మాటలు చెప్పడం కాదని, వెంటనే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించక రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. సింగనమల నేను గుర్తకు చేస్తున్నాను. నా పేరు మసూదు, కొండూరు మసూదు. కళ్ళ కొట్టిన దానికి స్టార్టింగ్ 6000 అయింది. మళ్ళా టాటర్లు సేద్యం చెప్పడానికి 20000 అయింది. భారీ గేజ్ బిల్లు, భారీ టిల్లర్లు అన్ని దానికి 20000 అయింది. మళ్ళీ ఇప్పుడు కోపించిన దానికి కూడా మిషన్కి గంటకి 2500తో 3000 దగ్గర అంటున్నారు. ఇవి చూస్తే ఎకరాకి 30 కన్నా ఎక్కువ అయ్యట్లేదు. 105 కేలు కలిసి కేవలం ఎంత 1400 అంటున్నారు. అది ఏం గిట్టడం లేదు. అసలు దాని సరిపోయేట్టుంది. నష్టం వస్తుందో ఏం గిట్టుందో ఇలా చెల్తున్నాం. ఈరోజు సింగనమల చెరువు ఆయకట్టు కింద ఊరిమల్లు కోతలను సందర్శించనింది రైతు సంఘం ఆధ్వర్యంలో. ఈరోజు సింగనమల చెరువు ఆయకట్టు దాదాపుగా 2600 ఎకరాలు అధికారికంగా ఉంది. అనధికారికంగా దాదాపు 5000 ఎకరాలు. కానీ ఈ సంవత్సరం పంట దాదాపు 18 నుంచి 2000 ఎకరాల వరకు పంట సాగు చేసుకోవడం జరిగింది. ఈరోజు కౌలు రైతులు చాలామంది ఇక్కడ ఎకరా 2 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి అప్పులు తీసుకొని వచ్చి ఇక్కడ పంటలు పెట్టుబడి పెట్టడం జరిగింది. దాదాపుగా ఈరోజు గుత్త అనేది దాదాపు 10 మూట్లు ఇస్తే ఈరోజు ఎకరాకు వచ్చేసి 35 మూట్లు, దాదాపుగా 30 నుంచి 35 మూట్లు అవుతున్నాయి. కానీ ఈరోజు పంట చేతికి వచ్చేటానికి దాదాపు 35,000 రూపాయలు, 25,000 రూపాయలు పెట్టుబడి దాకా వస్తుంది. కానీ రైతులైతే పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. కానీ ఈరోజు రైతులు కష్టపడి పంట పెట్టినా కూడా రైతులు పంట గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి గత ప్రభుత్వంలో కూడా అడగడం జరిగింది. రైతు సంఘాలుగా ఈ సంవత్సరం కూడా అడగడం జరుగుతుంది. అయ్యా ఈరోజు ఎకరా వచ్చేసి దాదాపు 35 మూట్లు అయితే రైతు ఏ విధంగా గిట్టుతుందో ఒకసారి ప్రభుత్వ పాలకులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు 85 కేజీల బస్తా ధర దాదాపుగా 1000 రూపాయలు, 1100 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. కింటా అంటే 105 కేజీలు వచ్చేసి 14 రూపాయలతో కొనుగోలు చేయడం జరుగుతుంది. దానివల్ల పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది రైతులు, కౌలు రైతులు. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ప్రభుత్వం తరఫున వరి మద్దతు ధరని 2000 రూపాయల వరకు పెంచి, అంటే కింటా మద్దతు ధరని 2000 రూపాయల వరకు పెంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతుల లాభదాయక కనీసం ఒక 5-6 వేల మిగిలే అవకాశాలు ఉంది. లేదంటే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటే ఖచ్చితంగా దాదాపుగా 10,000 రూపాయల వరకు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి కనీసం పాలకులు, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి అడిగింది. నిన్న కూడా వ్యవసాయ అధికారులు కూడా సంప్రదించడం జరిగింది. ఈ విధంగా పంట గిట్టుబాటు ధరని మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి కూడా అడిగితే మాకు ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు, పై అధికారుల నుంచి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ శాఖ అధికారులకి. ఈరోజు వరి కోతకు వచ్చింది కావాలా, మీరు పాలకులు కానీ వ్యవసాయ అధికారులు కానీ పంటలు పరిశీలించి ఇక్కడ ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలా. ఆలోచన చేసి ఖచ్చితంగా
ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని మండల కేంద్రంలో ఆ కొనుగోలు కేంద్రాల ద్వారా కింటా ద్వారా 1400 కాదు 2000 రూపాయల వరకు కొనుగోలు చేయాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని ఈరోజు వరి కోతలు కోయాలన్నా కూడా 2000 రూపాయలు ఫస్ట్ అనడం జరిగింది మిషన్లు. ఈరోజు 2500 2600 డిమాండ్ పెట్టి పోవడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా నష్టపోతున్నారు కూడా రైతుల్ని. రైతుకు ఆదుకోవాల్సిన బాధ్యత పాలకుల పైన ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉరి మద్దతు ధరని ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే. లేకుంటే సోమవారం బుద్ధ వ్యవసాయ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున రైతులంతా సమీకరించి పెద్ద ఎత్తున ధర్నాకు పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ వివరాలు. మరో బులెటిన్లో మరోసారి కలుసుకుందాం.